అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కొడంగల్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా డంపింగ్ యార్డుల నిర్వహణ పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందంటూ గత కొంతకాలంగా పలు వార్తాపత్రికలు మీడియా సంస్థలు వరుస కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కొడంగల్ లారీ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వారు స్వయంగా రంగంలోకి దిగిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పక్క సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జమ్ములమడుగు ప్రాంతం నుంచి ఏపీ 39WE 1346 నెంబర్ గల లారీలో దాదాపు 60 టన్నుల అధిక లోడుతో ఇసుకను అక్రమంగా కొడంగల్ పట్టణానికి తరలించినట్లు లారీ అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందింది. అనంతరం వారు అప్రమత్తమై కొడంగల్ పట్టణ పరిధిలోని ఓ డంపింగ్ యార్డ్ వద్ద ఇసుకను అన్లోడ్ చేస్తున్న క్రమంలో లారీని అడ్డుకున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా లారీకి సంబంధించిన అనుమతులు రవాణా పత్రాలను పరిశీలించిన అసోసియేషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో మాత్రమే అనుమతులు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోకి ఇసుక రవాణాకు అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు లేవని గుర్తించినట్లు పేర్కొన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించినప్పటికీ పోలీసులు ఏమాత్రం స్పందించలేదని, అక్రమ ఇసుక వ్యాపారులతో కుమ్మక్కై నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. పోలీసులు స్పందించకపోవడంతో పరిస్థితిని గమనించిన కొడంగల్ లారీ అసోసియేషన్ సభ్యులు స్వయంగా ఆ లారీని అదుపులోకి తీసుకొని కొడంగల్ పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఉదయం స్థానిక ఎస్ఐ లారీని పరిశీలించిన అనంతరం సంబంధిత వాహనానికి అక్కడి నుంచి కొడంగల్ వరకు అనుమతులు ఉన్నాయని భావించి లారీని విడుదల చేయాలని సిబ్బందికి సూచించినట్లు మనకు సమాచారం. అయితే లారీ అసోసియేషన్ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ఇసుక రవాణాకు ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధమైన అనుమతులు లేవని వారు వాదిస్తూ పోలీస్ స్టేషన్లోనే బైఠాయించారు. ఈ క్రమంలో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఆర్టీఓ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించి లారీపై కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. లారీని సీజ్ చేసి లారీ యజమానిపై కేసు నమోదు చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా సుమారు 1,00,000 రూపాయల జరిమానా విధించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ విషయంపై స్థానిక పోలీసు అధికారులను వివరణ కోరా ఆర్టీఓ అధికారులు విచారణ జరిపి కేసు నమోదు చేశారని, సంబంధిత లారీపై 1,00,000 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా కొడంగల్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా డంపింగ్ యార్డుల నిర్వహణ, కోట్ల రూపాయల వ్యాపారంపై పోలీసుల వ్యవహార శైలిపై స్థానిక ప్రజలు, లారీ యజమానులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులకు కొంతమంది అధికారులు, పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా వ్యవహారంపై జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని, అక్రమాలకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సంబంధిత అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అక్రమ ఇసుక రవాణాపై లారీ అసోసియేషన్ సభ్యులు స్వయంగా రంగంలోకి దిగి చర్యలు చేపట్టడం, అనంతరం ఆర్టీఓ శాఖ జోక్యం చేసుకొని కేసు నమోదు చేయడం కొడంగల్ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బలభీమ న్యూస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన మీ యొక్క సలహాలు, సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.